నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్, మాదిగ మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్. త్రిపులారు మందకృష్ణ మాదిగ జగన్ కోసం పనిచేస్తున్నారని చెప్పి ఒక టైటిల్ పెట్టి ఈరోజు మహాసేన రాజేష్ ఒక 10 నిమిషాల వీడియో చేశాడు. నేను ఆ వీడియోని ఓపెన్ చేసి చూడాలని చెప్పేసి అమ్మని చూసి ఏం మాట్లాడండి. ఒక 10 నిమిషాలు వీడియోలో మందకృష్ణ మాదిగ గారిని టార్గెట్ చేశాడు, కానీ త్రిపులారు గురించి చిన్న మాట పొల్లు మాట ఎత్తలేదు. మందకృష్ణ మాదిగని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారం మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, మందకృష్ణ మాదిగ గారిని గురించి నువ్వు మాట్లాడితే నువ్వు పెద్ద లీడర్ అవుతావు అనుకుంటా ఉన్నావు, కానీ మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు మన స్థాయి కాదు, ఆయన పర్వతం, ఒక శిఖరం. ఆయన గురించి మాట్లాడేసి మనం కూడా పెద్ద నాయకుడు అవ్వాలనుకుంటే అది చాలా పొరపాటు. ఏమంటా ఉన్నా నువ్వు, మాదిగలు జగన్ పార్టీలో చేరవద్దని చెప్పేసి మందకృష్ణ మాదిగ మాట్లాడాడు. దాన్ని చూస్తా ఉంటే ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారితో ఒక టైఅప్ అయ్యి దేనికో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాలల మొత్తాన్ని వైసీపీకి నెట్టేస్తాను, నేను టీడీపీలో ఉంటాను, నీకు సపోర్ట్గా ఉంటారు మాలలు అని చెప్పేసి చెప్పినట్టు ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు నేను అడుగుతా ఉన్నా, నీకు జగన్మోహన్ రెడ్డి గారికి మందకృష్ణ మాదిగ గారి సంబంధం ఏంటి? మందకృష్ణ మాదిగ గారి స్టాండ్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానం ఆయన పోతాడు ముందుకి. మందకృష్ణ మాదిగ గారు మన తెలంగాణ మీటింగ్ మాట్లాడిన దానికి అర్థం వేరు. నీకు అర్థం తెలియదు అనుకుంటా. అసలు మరీ ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన కుల సంఘ నాయకుడు. ఆయన ఇష్టం, ఆయన ఎలా మాడాలో ఆయన ఇష్టం. మాదిగలు మొత్తం అనుకున్నారు, మాదిగలంతా టీడీపీకి పనిచేయండి, టీడీపీలో ఉండండి, మాదిగలంతా వైసీపీలో బయటికి రమ్మని చెప్పడం ఆయన ఇష్టం. బయటికి రావటమా లేదన్నది మా ఇష్టం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ సపోర్ట్ అన్నాడు, నువ్వేం చేసావు? చంద్రబాబు గారు పార్టీలో ఉన్నావు కదా, ఇప్పుడు చంద్రబాబు గారికి సపోర్ట్ గా మారుతున్నావు కదా, మరి వర్గీకరణ అనేది నీకు నచ్చదు కదా, నువ్వు ఎందుకు బయటికి రాలేదు? అది ఎవరిష్టం వాళ్ళది. రాజకీయ పరంగా ఎవరు ఎన్ని మాటలు మాడుకోవచ్చు, కులసంఘం పరంగా తన కులసంఘం గురించి ఎన్నైనా మాడుకోవచ్చు. నువ్వు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ముడిపెట్టి చంద్రబాబు గారు మందకృష్ణ మాదిగ దూరం చేసి మాదిగలకి వర్గీకరణ కాకుండా చేసి నువ్వేదో లబ్ధి పొందావు అనుకుంటే నీ పొరపాటు. ఎందుకంటే నేను చెప్తానంటే, మందకృష్ణ మాదిగ గారు ఆయన మాట్లాడే విధానం, ఆయన సబ్జెక్టు ఆయన ఇష్టం, ఆయన ఓన్. అది మాదిగలంతా వైసీపీలో ఉండరు, మాదిగలంతా టీడీపీలో ఉండరు. కొంతమంది మాదిగలు ఎవరు అనుకూలం బట్టి వెళ్తూ ఉంటారు. కానీ మందకృష్ణ మాదిగ గారు మాట నమ్మి ఎక్కువ మంది మాదిగలు టీడీపీలో ఉండొచ్చు. కానీ మేము ఫస్ట్ నుంచి వైసీపీకి పనిచేసాం కాబట్టి, వైసీపీకి ఫేవర్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము వైసీపీలో ఉంటాం. మందకృష్ణ మాదిగ గారు మాకు ఇష్టమే, ఆయన నాయకత్వాన్ని మేము ఒప్పుకుంటాం, మాకు బాగా ఇష్టం. కానీ మేము వైసీపీలో ఉంటాం. మాదిగ్గా నేను ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలు కొన్ని నాకు నచ్చినాయి కాబట్టి, మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు నాకు ఇష్టం కాబట్టి చాలా మంది మాదిగలు ఆయనతో పాటు జర్నీ చేస్తారు. అది మా ఇష్టం. నువ్వు దాని గురించి నువ్వు మాట్లాడుతున్నది చాలా తప్పు. మాలల్ని టీడీపీ నుంచి దూరం చేయడానికి మందకృష్ణ మాదిగ గారి మీటింగ్ మాట్లాడుకుంటే అది నీ పొరపాటు. ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. మాలలు చాలా మంది టీడీపీలో ఉన్నారు, మాల మంత్రులు ఉన్నారు, మాల మాజీ మంత్రులు ఉన్నారు, మాలలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాలలో ఎంపీలు ఉన్నారు, మాలలో చైర్మన్ ఉన్నారు, మాలలో సర్పంచులు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. చాలా మంది ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాల, అందరూ టీడీపీలోనే ఉన్నారు. ఆ విషయం తెలుసుకోను. ఊరక నోరు ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం చాలా మంచిది కాదు. అది నీ పత్రాన్ని నువ్వు కోరుకున్నట్టే. మహాసేన గుర్తుపెట్టుకో, చాలా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. మందకృష్ణ మాదిగ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కలిపి మాట్లాడంటే మాట్లాడుతున్నావు, మేము ఒప్పుకో. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారి స్టాండ్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండు మాలా మాదిగ 2 కళ్ళు, ఆయన స్టాండ్. అది ఓకే, మా ఇష్టం. అది మేము జగన్మోహన్తో ప్రయాణించాలా అలా తాగిపోతున్నది మా ఇష్టం. చంద్రబాబు గారు మందకృష్ణ మాదిగ ఒక స్టాండ్, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారు అనేది వాళ్ళ ఇష్టం. వర్గీకరణ అనేది మాకు ఇష్టం, మాకు ముఖ్యం. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళగా పోరాటం చేస్తారు. సాధించే వరకు ఆయన నిద్రపాడు, సాధిస్తాడు కూడా, సాధించాడు కూడా. ఆ ఇష్యూ నీకు తెలుసు. ఎట్లయినా సరే నువ్వు మందకృష్ణ మాదిగ గారికి చంద్రబాబుకి గొడవ పెట్టి
నువ్వు బయటికి పంపించి మందకృష్ణ మాదిగ వర్గీకరణ అవ్వకుండా చేద్దాం నువ్వు ప్రయత్నం చేసినా సరే ఇనే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అదేవిధంగా మాదిగలు వైసీపీ నుంచి బయటికి రండి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు అన్నారు. అది నువ్వు కరెక్ట్ కాదన్నమాట వెనక్కి తీసుకో, ఓకేనా? అది మందకృష్ణ మాదిగ గారి వ్యక్తిగతం, ఆయన ఇష్టం అది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత రాజశేఖర రెడ్డి పంచం చేరాడు అని చెప్పేసి నువ్వు మందకృష్ణ మాదిగ గారి గురించి మాడుతూ ఉన్నావు. వర్గీకరణ 2004 ముందు జరిగింది. 2004 తర్వాత చంద్రబాబు సీఎం కాదు, రాజశేఖర రెడ్డి గారు సీఎం. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో ఖచ్చితంగా అనుకూలంగా మారాలి. ఎందుకంటే జాతి కోసం, జాతికి మంచి జరగాలంటే ఖచ్చితంగా ఉండాలి. మీకు కూడా తెలుసు కదా, మీరు మొన్న 2019 ఎలక్షన్ లో మీరు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు కదా. మరి 2024 ఎలక్షన్ ముందు వెళ్ళి చంద్రబాబు పంతం చేరారు కదా మీరు. మరి మీరు చేస్తున్న కరెక్ట్, మా మందకృష్ణ మాదిగ చేసి తప్ప. మందకృష్ణ మాదిగ టార్గెట్ చేయబాక, నీ సబ్జెక్ట్ నువ్వు వెళ్ళిపో. నువ్వు ఎక్కువ మందకృష్ణ మాదిగ ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు హీరో అవ్వాలనుకుంటే కష్టం. తర్వాత జగన్ దళిత పక్షపాతి చెప్పి మందకృష్ణ మాదిగ అని చెప్పి వీడియో చూపించారు. అది ఎప్పుడు జరిగింది? అది 2014లో చంద్రబాబు వర్గీకరణ చేస్తారని మాట ఇచ్చి వర్గీకరణ చేయకుండా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా వెళ్ళాడు. ఎప్పుడు జరిగింది తెలుసా నీకు? అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు, చంద్రబాబు సీఎం ఉండగా ఈయన వెళ్ళి చంద్రబాబు మోసం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ స్టాండ్ తీసుకోపోయేసరికి 2019లో గుర్తుపెట్టుకో, నీకు చాలా విషయాలు తెలియవు, అన్ని తెలిసింటే మారుతున్నావు, అది బాగల పద్ధతి. 2019లో చంద్రబాబుకి సపోర్ట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు, నోటా కోటేమని పిలిపించాడు, ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మంచి మెజార్టీతో గెలిచాడు, చంద్రబాబు ఓడిపోయాడు. వాడు గుర్తుపెట్టుకో, మాదిగోడు తడుచుకుంటే ఒక పార్టీ నిలబడుతుంది, అదే మాదిగోడు తడుచుకుంటే ఇంకో పార్టీ ఓడిపోతుంది. ఎందుకంటే 2019 ఎలక్షన్ దర్శనం. మందకృష్ణ మాదిగ 2014లో చంద్రబాబు సపోర్ట్ చేశాడు, చంద్రబాబు సీఎం అయ్యాడు. 2019లో చంద్రబాబు మోసం చేశాడు కాబట్టి జగన్ సపోర్ట్ చేయలేదు, ఆయన నోటా కూడా పిలిపించాడు కాబట్టి మాదిగలంతా ఒక పక్క వచ్చేసరికి 2019లో జగన్మోహన్ రెడ్డికి బంపర్ మేట గెలిచాడు. అదే చంద్రబాబు మళ్ళీ వచ్చి ఆయన తప్పు తెలుసుకొని 2024లో మాదిగ సపోర్ట్ అన్నాడు, మళ్ళా సీఎం అయ్యాడు. గుర్తుపెట్టుకో, మాది కూడా తడుచుకుంటే ఒకడు సీఎం అవుతాడు, మాది కూడా తడుచుకుంటే ఇంకోడు మాజీ సీఎం అవుతాడు. ఇది పక్కా రాసి పెట్టుకో. నువ్వు ఇష్టానుసారంగా తప్పుడు మాటలు మారితే మాత్రం చూస్తున్నాను ప్రమాదంలో పడతావు. చాలా చూస్తా ఉన్నావు, మందకృష్ణ మాదిగ గారి గురించి ఇష్టానుసారంగా మారుతా ఉన్నావు, తప్పుడు మాట మారుతా ఉన్నావు. చూస్తున్నాను మహాసేన రాజేష్, గుర్తుపెట్టుకో, ఎక్కువ మాటగా మాత్రం చూస్తూ ఊరుకోమే. మాదిగల దేవుడు మందకృష్ణ మాదిగ గారు, ఖచ్చితంగా చూస్తా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు ఏం చేసినా సరే మాదిగలు మంచి కోసం చేస్తాడు. ఆయన తెనాలిలో మీటింగ్ మాట్లాడంటే ఆయన వ్యక్తిగతం, ఆయన కులసంఘ నాయకుడు అండి. ఏదైనా కులసంఘ నాయకుడు ఇష్టం మాట్లాడు, మాదిగలందరూ అనకుండారు మీరందరూ వచ్చేయమంటాడు. వచ్చేయమన్న మాత్రాన మెజార్టీ మాదిగలు రారు కదా. కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఉండదు కదా, కులం ఇష్టం ఉండదు, కొంతమంది పార్టీ ఇష్టం ఉండదు. ఒక చంద్రబాబు అంటే మాకు ఇష్టం లేదు, మందకృష్ణ మాదిగ అంటే మాకు ఇష్టమే, ఓకేనా? మేము వైసీపీ ఫస్ట్ నుంచి ఫేవర్గా ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నాం. గతంలో అనాదిగా మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం కాబట్టి దాని కొనసాగంగా వైసీపీలోకి వచ్చాం. మీరు మా ఇష్టం మేము పోతాం. అట్లా అంత మాత్రాన నువ్వు మందకృష్ణ మాదిగ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కలిపి నువ్వు ముడేసి మాదిగల్ని మన టీడీపీ నుంచి దూరం చేసి వర్గీకరణ అడ్డుకుందాం అని ప్రయత్నం చేస్తే మాత్రం మాదిగలో మొల పగలగొట్టుకోరు. మాదిగలో పక్కాగా బలంగా తయారయ్యారు. మాదిగలను తెలివితేటలు నేర్చుకున్నారు. మీ మాటలను నమ్మి మోసపోవడానికి మాదిగలు సిద్ధంగా లేరు తెలియపరుస్తూ జై మాదిగ, జై భీమ్.